పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది తపస్సు కాలంలో విభూతి బుధవారం తరువాత గురువారం. ఇది తపస్సు కాలంలో రెండవ రోజు. ఈనాటి స్వార్త పఠనము లూకా స్వార్త 9వ అధ్యాయము 22వ వచనము నుంచి 25వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి స్వార్త పఠనములోని 22వ వచనము మనకి శ్రమలను గూర్చి తెలియజేస్తూ ఉంది. 22వ వచనంలో ప్రభు ఇలా అంటున్నాడు, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దల చేత, ప్రధానార్చకుల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత పట్టి బంధింపబడి మరణశిక్షకు విధింపబడి 3వ రోజున పునరుత్థానమగుట అగత్యము అని అంటున్నాడు. అనగా ఈ తపస్సు కాలంలో యేసుక్రీస్తు ప్రభు మనకిస్తున్న సందేశం ఇది. శ్రమలు అనేవి తప్పవు అని. కనుక ఈ తపస్సు కాలంలో శ్రమలను మనము శిక్షగా భావించకుండా మనము పొందేటువంటి శ్రమల ద్వారా కొత్త జీవితానికి రూపాంతరం చెందాలి. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. శిల్పి తన వద్ద ఉన్నటువంటి బండరాయిని ఉలితో దెబ్బలు వేస్తూ, బడితతో దెబ్బలు వేస్తూ దానిని చెక్కుతూ ఉంటాడు. ఆ బండరాయి మీద ఉలితో గాని బడితతో గాని పడుతూ ఉన్నటువంటి ఆ దెబ్బలు దానికి కొంచెం కష్టము అని అనిపించవచ్చు, బాధ అని అనిపించవచ్చు. కానీ ఆ శిల్పి ఆ బండరాయి మీద వేస్తూ ఉన్నటువంటి ఆ ఉలితో దెబ్బలు కానీ బడితతో దెబ్బలు కానీ ఆ బండరాయిని పాడు చేయటానికి కాదు, ముక్కలు ముక్కలు చేయటానికి కాదు, ఎందుకు పనికిరాని ఒక రాయిగా మార్చటానికి కాదు. ఆయన ఉలితో వేసేటువంటి దెబ్బలు, బడితతో వేసేటువంటి దెబ్బలు ఒక అందమైన ఒక స్వరూపాన్ని తీర్చిదిద్దటానికి, అలాగే మన జీవితాన్ని కూడా అందముగా తీర్చిదిద్దటానికి దేవుడు శ్రమలను మన జీవితంలోనికి అనుమతిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, క్రైస్తవులముగా మనం కుటుంబ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటాము. ఇంకా మానసికమైన, భౌతికమైన, ఆధ్యాత్మికమైనటువంటి శ్రమలను కూడా, బాధలను కూడా అనుభవిస్తాము. అయితే ఈ తపస్సు కాలం మనకు నేర్పించే సత్యము ఇది. దేవుని ప్రభు, ఈ శ్రమలు నాకే ఎందుకు, ఈ శ్రమలు నా కుటుంబానికే ఎందుకు, ఈ శ్రమలు నా బిడ్డలకే ఎందుకు అని అడగటానికి బదులుగా, ప్రభు నీ మనస్సులో ఏముందో, నీ హృదయములో నా పక్షాన, నా కుటుంబ పక్షాన, నా బిడ్డల పక్షాన ఏముందో దానిని నెరవేర్చు ప్రభు. నా జీవితాన్ని రూపాంతరము చెందేటువంటి ఒక మంచి జీవితంగా మరల్చు అని చెప్పి మన ప్రార్థన చేయాలి. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం మనం చదివితే,
యోసేపుని సోదరులు యోసేపుకి తీరని ద్రోహం చేశారు, కీడు చేశారు. కానీ ఆ కీడుని, ఆ శ్రమలని దేవుడు యోసేపుకి దీవెనగా మార్చాడు. అలాగే మనము అనుభవించే శ్రమలను, బాధలని మనకి దీవెనగా మార్చమని మనం ప్రార్థన చేయాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనములో యోబు ఎన్ని శ్రమలను అనుభవించినా ఆ శ్రమలలో తొట్టిల్లి పడిపోకుండా దేవుని యందు విశ్వాసంతో జీవించాడు. మనము కూడా క్రైస్తవులముగా శ్రమలు అనుభవిస్తున్నప్పుడు విశ్వాసము నుండి వైదొలగకుండా, విశ్వాసములో తొట్టిల్లి పడిపోకుండా దేవుని యందు విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి జీవిద్దాం. ఆ ప్రభు మనలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.